త్రిపురాంతకంలో మనం చూడవలసిన మరొక ముఖ్య ప్రదేశం కదంబ చెట్ల మధ్య అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి వెలసిన క్షేత్రం ఉందండి. ఆ క్షేత్రాన్ని చూద్దాం. ఇక్కడ అమ్మవారు చిదగ్ని కుండంలో వెలిసి ఉన్నారు. అమ్మవారిని చూడాలంటే మనం 9 మెట్లు దిగి కిందకి వెళ్ళి చూడాలి. నవరాత్రుల్లో మనం పూజించే ప్రథమ దేవత అయినటువంటి బాలా త్రిపుర సుందరీదేవి ఇక్కడ చిదగ్ని కుండంలో త్రిపురాసుర సంహార సమయంలోనే ఉద్భవించారు. చుట్టూ ఉన్న దేవతలను మనం పూజించుకున్న తర్వాత లోపలికి వెళ్దాం. ఒకప్పుడు ఇక్కడ జంతు బలులు బాగా జరిగేవి అని చెప్తున్నారు. అందుకు మనకు సాక్ష్యం ఇక్కడ ఉన్న రక్తపాత్ర. ఇప్పుడైతే ఆ రక్తపాత్ర నిండా కుంకుమ ఉందండి. అంతకుముందు ఎన్నో బలులు ఇచ్చినా కూడా రక్తపాత్ర ఇంకిపోయేదట. మీకు ఆ రక్తపాత్ర కూడా చూపిస్తాను. అదిగోండి, అదే చూసారా, కుంకుమ ఉంది. ఇప్పుడు రండి, మెట్ల మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకుందాం. ఈ 9 మెట్లు నవ ఆవరణలు. అవి దాటి మనం లోపలికి ప్రవేశించి చిదగ్ని కుండంలో అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారు వెలిసినప్పుడు రూపం లేదు. ఆదిశంకరాచార్య స్వామి ఇక్కడ అమ్మవారిని శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి బాలా త్రిపుర సుందరి దేవిని మీరు కూడా తప్పకుండా దర్శిస్తారు కదూ. ఓం శ్రీ మాత్రే నమః.